హాయ్ అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకైతే సారైతే సమర్పిస్తారు కదండి. అలా ఈరోజు మేము మా గ్రామ దేవత అయిన శ్రీ పద్దలింకమ్మ అమ్మవారికి అయితే ఆషాఢం సార సమర్పించబోతున్నామండి. మా అమ్మవారి ఆషాఢం సార మహోత్సవానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆషాఢంలో అమ్మవారిని పుట్టింటి కూతురులా భావించి కొత్త చీర, పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పళ్ళు నైవేద్యంతో సారి సమర్పించడం మన పెద్దల నుంచి వస్తున్న అందమైన సాంప్రదాయం కదండి. ఈ పూజ చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యం, అమ్మవారి కటాక్షం ఉంటుందని మన పెద్దలు చెబుతుంటారు. అమ్మవారికి సారి సమర్పించడానికి కూడా ముహూర్తం అయితే పెట్టించారండి. కరెక్ట్ గా 9 గంటలకు అయితే సారి సమర్పించాలి. ప్రస్తుతం అయితే మా ఈదులో వాళ్ళందరం కలిసి ఒక చోట అయితే చేరామండి. తర్వాత ఒక్కొక్కరు అందరూ కలుస్తారు. ఊరంతా కలిసి సారి అయితే సమర్పిస్తాము. తెచ్చిన వాళ్ళని చేతిలో పట్టుకుని ఇంకా వెళ్ళడం అయితే స్టార్ట్ చేసామండి. మేము వెళ్తూ ఉంటే ఒక్కొక్కరు కలవడం కూడా స్టార్ట్ చేశారు. ఈ సారి కార్యక్రమం అయితే 2 days ముందు అనుకున్నాం, అంతేనండి. ఇంకా అందరితో మాట్లాడుకుని ఇంక ఈ రోజు పెట్టాలి అనుకున్నాము. అలాగే దేవుడు చెప్పినట్టు ముహూర్తం కూడా బాగుంది. ఇంకా అందరం కలిసి అయితే ఇప్పుడు వెళ్తున్నాము సారి సమర్పించడానికి. మీకు వెనకాల కనిపిస్తుంది కదండి పెంకుటిల్లు, అదైతే మాదే. ఫస్ట్ ఇక్కడి నుంచే కలవాలనుకున్నాను, కానీ ఏంటంటే వీడియో తీయడానికి బాగుంటది కదా అని ముందుకు వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను వీడియో. లేదు అంటే అన్ని ఓ చోట ఉన్న క్లిప్స్ అయితే దొరకపోదునండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఆంజనేయ స్వామి గుడి నుంచి ఎదురుగుండా అయితే ఒక రూట్ ఉంటుందండి. ఆ రూట్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే పద్దలింకమ్మ అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడు ఏమనుకున్నామంటే పద్దలింకమ్మ గుడి దగ్గర ఆగిపోదాం అనుకున్నాము. కానీ ఏంటంటే ఆ డప్పులతోనే ఊరంతా తిరిగితే ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు మన దగ్గర కలుస్తారు కదా అని అయితే అనిపించింది. ఇంక వెంటనే అంతే డప్పులతో కలిసి ఇంకా వాళ్ళ వెనకాలే వెళ్ళాము. మొత్తం చాలా మట్టుకి ఊరంతా కవర్ చేసాం అనమాట. ఎందుకు అంటే చాలామంది రావాలనుకుంటారు, ముహూర్తం తెలియకపోవచ్చు. వాళ్ళందరూ కూడా తెలుస్తుంది కదా ఇలా మనం వెళ్తూ ఉంటే. ఇంకొకవేళ వెనకాల వచ్చినా సరే గబగబా రెడీ అయ్యి వస్తారు కదా అని అనిపించింది. ఆ విషయంలో మేము ఏం చేసామంటే ఇంకా అందరం కలిసి అయితే అలా వెళ్ళామన్నమాట ఊరంతాను. ఇంకా ప్రతి వీధిలోకి వెళ్ళి తిరిగి రావడం, ఇంకా సలివిడి, పానకం అవన్నీ కూడా పట్టుకుని వెళ్ళామన్నమాట ఆ డప్పుల వెనకాల. ఇంకా చాలామంది మేము అనుకున్నట్టు గబగబాగా వచ్చేసారు రెడీ అవ్వి. కొంతమంది రెడీ అవ్వని వాళ్ళు ఉంటారు కదా, మేము గుడి దగ్గరికి వెళ్ళేసరికి రెడీ అయ్యి వచ్చేసారు. కొంతమంది ఏంటంటే రెడీ అయ్యి ఉండి ఉంటారు కదా, వాళ్ళు అయితే మాలో కలిసిపోయారు అనమాట. కొంతమందితో స్టార్ట్ అయ్యింది, ఇంకా అందరం చాలా మంది అయితే అయ్యాము. స్టార్టింగ్ ఎంతో మంది లేము, మా వీధి వాళ్ళే ఉన్నాము. ఇలాంటి సాంప్రదాయాలు మన సంస్కృతికి గుర్తింపు కదండి. ఇవి కేవలం పూజలు మాత్రమే కాదు, కుటుంబం అలాగే మన ఊరు మొత్తం కలిసి చేసి ఆనందమైన సంబరాలు. అలాగే పెద్దలు చెప్పిన ఆచారాలు మన తర్వాతి తరం వాళ్ళకు కూడా తెలియజేయడం మన బాధ్యతే కదండి. ఇప్పుడు ఊరంతా తిరిగి గుడి దగ్గరికి అయితే వచ్చామండి. శ్రీ 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 పద్దలింకమ్మ అమ్మవారు మా గ్రామ దేవత అండి. ఇంకా అమ్మవారి జాతర కూడా చాలా బాగా జరుగుతుంది. జనవరిలో జరుగుతుంది అనమాట. పండగ అయ్యాకను ఎంతో బాగా జరుగుతుందండి. మేమైతే ఇంకా ఆ జాతర కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. అయిపోయిందంటే మళ్ళీ ఏడు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తాము. అంత బాగా జరుగుతుంది. ఇంకా మా ఊళ్ళో అందరం కూడా ఒక సంబరం, మా అందరికి ఒక పెద్ద పండగ అనమాట ఆ జాతర అంటేని. గుడి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు అమ్మవారి సారి పట్టుకుని అయితే గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేస్తున్నారండి. నేనైతే లోపల అమ్మవారిని చూపిద్దామని లోపలికి వెళ్ళాను. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చాక అమ్మవారిని మీకు క్లియర్గా చూపించడం అయితే కుదరదు. నార్మల్గా అన్ని ఊళ్ళో ఏంటంటే గ్రామ దేవత విగ్రహ రూపంలోనే దర్శనమిస్తారండి మ్యాక్సిమం. మా ఊర్లో అయితే విగ్రహ రూపంలో అయితే దర్శనం ఉండదండి. అమ్మవారు పసుపు ముద్ద రూపంలో అయితే మనకు దర్శనం ఇస్తారు. శ్రీ 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 పద్దలింకమ్మ అమ్మవారు. అక్కడ స్వీట్స్ సారీ అన్ని పెడుతున్నారు కదండి. ఆ పెట్టే ఆయన మీదకి మన పద్దలింకమ్మ అమ్మవారు అయితే వస్తారండి. ఇంక మేమైతే అదే నమ్ముతాము. మేము ఏదన్నా ఆనందం వచ్చినా, ఊళ్ళో ఏదన్నా కష్టం వచ్చినా ఇంకా ఆయనలో పద్దలింకమ్మ అమ్మవారు వచ్చి మాకు బాధలు తొలగిస్తారని మేము నమ్ముతాము. ఇంకా ఆయన సమర్పించిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి సమర్పిస్తున్నారు. నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. అమ్మవారి గుడి ఇంత బాగా డెకరేషన్ చేసి అలాగే అమ్మవారికి మేము అందరం సారి సమర్పిస్తున్నందుకు. ఇంకా బయట కూడా ఆయన మీదకి వచ్చింది అనమాట అమ్మవారు. వచ్చి చాలా ఆనందంగా నుంచుని అయితే చూస్తున్నారు. నాకైతే అది చాలా బాగా అనిపించింది ఆయన అలా చూస్తూ ఉంటేని. వచ్చిన ప్రతి ఒక్కరు లోపలికి వెళ్ళడం, అమ్మవారికి సారి సమర్పించడం అయితే జరుగుతుందండి. ఎవరిని కూడా ఇవి పెట్టాలి, ఈ సారిలో ఇవి కన్ఫామ్గా ఇవి పెట్టాలి, మీరు మనిషికి ఎంత ఇవ్వాలి అని ఎవరిని ఫోర్స్ చేయలేదండి. ఎందుకంటే ఎవరు ఓపిక తగ్గట్టు అలా అయితే పెట్టుకుంటారో అమ్మకి. ఫస్ట్ ఏంటి అంటే ఒకవేళ ఉన్నాయి అనుకో మన దగ్గర పసుపు, కుంకుమ, జాకెట్టు అలాగే చీర, గాజులు
ఇంకా 2, 3 రకాల స్వీట్స్ అవన్నీ కూడా అమ్మవారికి సారె పెట్టుకుంటారు. లేని వాళ్ళకి ఎలా ఉంటది అంటే వాళ్ళు ఉన్నంతలోనే పెట్టుకుంటారండి. అమ్మకి మనం ఏం పెడుతున్నాం అన్నది కాదు, ఎంత భక్తితో ఇస్తున్నాం అన్నదే ముఖ్యం కదా. లేని వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో తెల్లనొకది కొంచెం ప్రసాదం చేసుకొచ్చినా చాలు అమ్మవారికి. మనం బార్బాటంగా చేయాలని లేదు. అమ్మ మనం ఏం పెట్టామన్నది కూడా చూడదు. మన మనసులో ఎంత భక్తి ఉన్నదో అమ్మ మీదనే చూస్తుంది. నేనైతే గుడి దగ్గర పానకం పంచి పెడితే పానకం అయితే తాగేసి ఇప్పుడైతే వేరే గుళ్ళకైతే వెళ్తామండి. కొంతమంది ఒక్కొక్కరిది ఒక ఆచారాలు కదా. కొంతమంది ఎలా చేస్తున్నారంటే మొత్తం ఊళ్ళో ఉన్న గుళ్ళని తిరిగేసి లాస్ట్ గ్రామదేవత గుడి దగ్గరికి అయితే వచ్చి సారైతే సమర్పిస్తున్నారండి. మేమేమనుకున్నామంటే ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళి సారి పెట్టేసి తర్వాత ఊళ్ళో ఉన్న గుళ్ళ దగ్గరికి వెళ్దామని అనుకున్నాము. ఇంకా అలాగే ఫస్ట్ అమ్మవారి గుడి దగ్గరికి రావడం, సారి సమర్పించడం అయితే జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవైతే రిమైనింగ్ టెంపుల్స్లో అయితే ఇంకా దుర్గమ్మ తల్లికి, పోచమ్మ తల్లికి, అలాగే మావుళ్ళమ్మ తల్లి వీళ్ళందరూ ఉన్నారు. అందరికీ కూడా ఇప్పుడు వెళ్ళి అయితే సారి సమర్పిస్తామండి. ఇంక ఇక్కడ అయితే సారి సమర్పించడం పూర్తయింది కదా, ఒక్కొక్కరు బయటకు అయితే వచ్చేస్తున్నాము. అందరం కలిసి మళ్ళీ వేరే గుళ్ళకి కూడా వెళ్తామని చెప్పాను కదా. ఇప్పుడైతే మా ఇంటి దగ్గర ఉన్న దుర్గమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. మీరు కూడా మీ గ్రామదేవతకి ఆషాఢం సారి అయితే సమర్పించారండి? సమర్పించుంటే మీ పేరు అలాగే మీ ఊరి పేరు, మీ గ్రామదేవత పేరు అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు తెలుసుకోవాలని ఉంది ఈ వీడియో ఎంతమంది దాకా వెళ్ళిందా అని. ఇంకా అమ్మ ఆశీర్వాదం కూడా మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇప్పుడైతే దుర్గమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చాము. దుర్గమ్మ తల్లికి కూడా సారే, అలాగే పసుపు కుంకుమ, జాకెట్టు, చీర, అంతేకాకుండా సలివడి, వడపప్పు అవన్నీ కూడా అమ్మకు సమర్పించేసి ఇంకెక్కడి నుంచి అయితే వేరే గుడి దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ అయితే అమ్మకు సమర్పించాలి కదా. నాకైతే దుర్గమ్మ తల్లిని చూస్తూ ఉంటే అమ్మ మొహం అలా చూస్తూనే ఉండాలనిపిస్తుందండి. అంత తేజోమయంగా ఉంటుంది. నిజంగా మన మనసు చాలా ప్రశాంతమైపోతుంది అమ్మ ఫేస్ చూస్తే. మేమైతే మా పక్క వాళ్ళందరం కలిసి అమ్మకి గాజులు, జాకెట్ పీసు, అలాగే కొన్ని స్వీట్స్ తీసుకున్నాము. అవన్నీ కూడా పెట్టేసి సమర్పించేసి ఇంకా అక్కడి నుంచి అయితే నెక్స్ట్ కొండాలమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. ఈ అమ్మకు కూడా విగ్రహం ఉండదు, ఇంకొక రాయి రూపంలోనే అమ్మని మేము కొలుస్తాము. చెట్టు కింద అయితే ఉంటారండి అమ్మవారు. చూసారా, అలా చాలా కష్టపడ్డారనమాట ఇలా గుడి నిర్మించడానికి. ఎన్నిసార్లు కట్టినా సరే వేరులతో సహా పైకి అలా వచ్చేస్తుంది అనమాట కొన్నాళ్ళకి. ఇదైతే రీసెంట్గానే నిర్మించారు. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా నిర్మించారు గుడి అయితేని. మీరు చూడొచ్చు చెట్టు ఎంత పెద్దదన్నది. ఎప్పుడుదో పురాతనమైన చెట్టు అనమాట. ఆ చెట్టు కిందే అమ్మవారు ఉంటారు. ఏది వచ్చినా సరే అమ్మవారికి కూడా తప్పకుండా వచ్చి సమర్పిస్తామన్నమాట. మా ఊళ్ళో ఉన్న దేవతల్లో కొండాలమ్మ తల్లి కూడా మోస్ట్ పవర్ఫుల్ అండి. మనం మనస్ఫూర్తిగా అమ్మని నమ్మి దండం పెట్టుకుంటే తప్పకుండా నెరవేరుస్తుంది అమ్మ. గుడి ఖాళీ ఉండదని ముందైతే వచ్చి అమ్మని దర్శనం చేసేసుకున్నామండి. తర్వాత అందరూ వచ్చి దర్శనం అయితే చేసుకున్నారు. ఇవి చూసారా, సరదాగా నేను మళ్ళీ ఇప్పుడు రామాలయం దగ్గరికి వెళ్తున్నాము. మధ్యలో ఈ కోళ్ళు ఏంటి అస్సలు వీడియో తీస్తున్నా కూడా కదలట్లేదని సరదాగా వీడియో తీసిన వాటిని. ఇప్పుడైతే రామాలయం దగ్గరికి అయితే వచ్చేసామండి. రామాలయం ఎదురుగుండా అయితే వీరన్నబాబు గుడి ఉంటుంది. వీరన్నబాబు అంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. మా గోదావరి సైడ్ అయితే చనిపోయిన వ్యక్తిని, అదే పెళ్లి కాకుండా చనిపోయిన వ్యక్తిని వీరన్నబాబు కింద కొలుస్తామండి. ఇంకా వీరభద్రుడి కింద, ఆ అమ్మాయిని అయితే వీరగణికమ్మ కింద కొలుస్తాము. ఇంకా అక్కడ కూడా సార్ అయితే సమర్పించారు. ఇప్పుడు రామాలయం దగ్గరికి అయితే వచ్చాము. ఈ గుడి దగ్గర నుంచి అయితే చాలా మంది మిస్ అయిపోయారనే చెప్పాలండి. ఇప్పుడు దాకా బాగానే వచ్చారు. ఈ గుడి దగ్గర నుంచి కొంతమంది ఏంటంటే వెళ్ళిపోతున్నాము, ఇంకా మీరు ఇచ్చేయండి అని ఉన్న వాళ్ళకి అప్పచెప్పేసి ఇంకా మిగిలిన వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు. కొంతమంది వంటల టైం అవుతుంది కదా, ఇంక ఇంటి దగ్గరికి వచ్చేస్తారేమో మగాళ్ళు అని చెప్పేసి చాలా మంది అప్పచెప్పి వెళ్ళిపోయారు. మేమే లాస్ట్ దాకా ఉన్నాము. ఇంకా తర్వాత అయితే పోచమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. పోచమ్మ తల్లి అయితే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తారు కదా చాలామంది, ఏటుకొట్టు, ఆ ఏటుకొట్టు పక్కనే ఉంటుందండి. ఇంకా వెళ్ళే వాళ్ళకి చాలా మందికి తెలుస్తుంది ఏటుకొట్టు మించి వెళ్ళే వాళ్ళకి. అమ్మవారు అయితే ఈ దేవతలందరూ చల్లని తల్లిలేనండి. వాళ్ళ చల్లని చూపుతో మనం చూస్తూ ఉంటారు. మనకి ఏ కష్టం వచ్చినా అమ్మే చూసుకుంటుంది అనే ధైర్యంతో అయితే ముందుకు వెళ్ళిపోతాం మేము. ఇంకా పోచమ్మ తల్లి గుడికి రాగానే లోపలైతే ఇంకా అమ్మవారి విగ్రహం అయితే చూపిస్తాను చూడండి మీకు. అమ్మ అయితే చాలా బాగుంటారు. ఇంక వచ్చినప్పటికే చాలామంది అయితే సారి సమర్పించేశారు. ఇంకా అవన్నీ చూస్తూ అమ్మనైతే మనస్ఫూర్తిగా దర్శనం అయితే చేసుకున్నానండి. తర్వాత మా ఊళ్ళమ్మ తల్లి దగ్గరికి కూడా వెళ్ళారండి. నాకైతే వీడియో తీయడం కుదరలేదు. ఇంకెలా అయితే ఆషాఢ మాసం సారె మహోత్సవం అయితే చాలా బాగా జరిగిందండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి, బాయ్.